అందరికీ నమస్తే, అస్సలం వాలేకుం. వెల్కమ్ టు సాయిబ్ కార్స్ వారాడ్. ఏం సాయిబ్ అన్న, ఏం సంగతి? బిర్యానీ అడ్డా పోతాయిడేమో 99 ఫ్యామిలీ ప్యాక్ అని ఉంది. ఏంది కథ కార్ఖాన అనుకుంటారా? మన రైడ్ అయితే ఈరోజు సండే ఎంజాయ్ రైడ్ చేస్తున్నాం. ఎప్పుడు కార్లు అమ్ముడే కాదు, కొంచెం మిమ్మల్ని కూడా ఎంజాయ్మెంట్ చేయాలి. ఇక్కడ వచ్చేసి 99 రూపీస్కే బిర్యానీ మా సూర్యాపేటలో కేకే రోడ్లో. బట్ పోతే ఈ నుంచి అయితే మనం రైడ్ని స్టార్ట్ చేస్తున్నాం. ఎంజాయ్ రైడ్, కొంచెం ఎంజాయ్మెంట్ ఉంటుంది. అంటే నవ్విస్తాం, నవ్విపిస్తాం. ఏమైనా కార్లు దొరుకుతాయేమో చూద్దాం, చెక్ చేద్దాం, సెట్ చేద్దాం. ఓకే రైట్, స్టార్ట్, గెట్ రెడీ. పోతే అన్న i20 పెట్టిండు, స్పోర్ట్స్ 2766. ఈ సందులో అయితే దూరుతున్నాం. త్రిబుల్ రైడింగ్ పోకుండా బాబు, మీరు అసలుకే యూత్. ఇక చూడ పార్కింగ్ ప్లేస్ లేక ఇంత పెద్ద అపార్ట్మెంట్ ఉంది, కార్లు బయట పెట్టిర్రు. ఇక్కడ అన్న మాత్రం కార్ పేర్లు ఏమో వేసిండు. అయ్యా సెలియరు పేర్లు మొత్తం నింపేసిండు. కొట్టిపోతే ఈ సందులో స్పీడ్ ఒకటి ఉంది, నెక్సాన్. మనకి ఇంత పెద్ద బండి లేదు, మన లో బడ్జెట్ బండి కాబట్టి లో బడ్జెట్ బండికి ప్రిఫర్ చేద్దాం. ఇక్కడ వచ్చేసి శాంత్రో ఉంది, మొత్తం కలర్ షేడ్ అయింది. ఇది ఫోర్డ్ ఫీగో. మనకు ఇంత పెద్ద బండ్లు వద్దు, మారుతీలు, ఆల్టోలు, వ్యాగనర్లు అవపడుతున్నాయి. అమ్మ ఎప్పుడు అది కూడా అరే హారని కొట్టకరా అయ్యా, నాకు అసలుకే అమ్మ వీళ్ళు కావాలని కొడతారు ఏందో నాకు అర్థం కాదు. ఈ గలీలు చూసిరా ఎట్లా ఇలా పెళ్ళి అవుతుంది. శివసాయి మౌనిక అంట. పోతే ఇంత తినని రావచ్చు, ముక్కలు బొక్కలు ఏమైనా. అరే మా కుక్కలు ఏమో అవపట్టాయా మొత్తం. వీడు పానీపూరి రోడ్డు పెట్టుకోండు చిచ్చా మొర్రిడ్జు. పోతే ఇక్కడ మొత్తం పెట్టిరు. ఏంది కథా కార్ఖానం, డీజే ఫియట్. ఈ డీజే బండి మొత్తం దీనికి కూడా మొత్తం ముస్తాబ్ చేసిరు. పోతే ముందు మొత్తం గుర్ర బండి, దీనికి గుర్రం ఆడబెట్టింది. గుర్ర ఆడ ఉన్నాయి, దానికి ఊరిని అమ్మ బస్తాలు మొత్తం ప్యాక్ చేసి పడేసారు ముఖం అవపడకుండా. తమ్ముడు, గుర్రాలకి ఎందుకు ముఖం మొత్తం ప్యాక్ చేసిరు? దానా? ఓ దాంట్లో దానా ఉంటుందా? ఓహో, దాంట్లో దానా ఉంటుందంట. ఓకే ఓకే. ఏమో మనకైతే ఇలా గుర్రాలు మన కార్లు కావాలి. ఈడ ఒక ఇండికా ఉంది, పక్కా పెట్టేసి. మనకి ఇండికా అవుతుంది, మనకు మారుతి, ఆల్టో, వ్యాగనర్ అవపడితే మాత్రం పోయి డైరెక్ట్ ఓనర్తో మాట్లాడమే, తగ్గేదేలే. ఓకేనా? సండే అసలు జనాలు ఎవరు అవపట్లేరు. ఏంది కథ కార్ఖాన మొత్తం. ఇండియాలో మంచిగా ఇంత తిని ఎంజాయ్ చేస్తున్నాలే. ఎందుకంటే అన్నలు వారం మొత్తం హార్డ్ వర్క్ చేస్తారు, 6 days. ఒక 1 day మాత్రం ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటారు. తప్పదు మరి, బాడీకి కొంచెం రెస్ట్ ఇవ్వాలి. i10 స్పోర్ట్స్ చూసిరుగా, మొత్తం ముందు లైట్లు పెట్టిండు, ఫాగ్ ల్యాంప్స్. ఇప్పుడు ఏ సందులో పోదాం మనం? ఈ సందులో అయితే పోదాం. అరే మారుతి కార్లునే అన్న, మారుతి కార్లు కొంటాం. మారుతి 800, ఆల్టో, వ్యాగనర్, శాంత్రో. అమ్మ ఇక్కడ వచ్చేసి డిపార్ట్మెంట్ మనం ఎక్కువ చేయొద్దు. ఆల్టో 800 సఫారీ డ్రెస్ తీసుకుంటూ అసలుకి డిపార్ట్మెంట్ మనం ఎక్కువ చేస్తారు. తీసుకుని మనం చక్కగా లోపల వేస్తారు. ఇక లోపల మనం వీడియో చేసుకోవడమే. ఏ లేదు, జైల్లో కూర్చొని వీడియో మాట్లాడమే, డైలీ వీడియోస్. అని నా కార్లు అమ్మకానికి ఉన్నాయనే, మన కార్లు ఉన్నాయి అమ్మకానికి లేవా? ఇల్లు మీదనే ఇది పెద్దగా ఉంది కాదా? కిరాయ్ కూర్చోరా? ఓకే రైట్ రైట్, ఎంజాయ్. భయపడ్డాడు డబ్బాకి, ఇల్లు మీద అంటే. ఓ యూట్యూబ్ లెఫ్ట్ కొడదాం. హాయ్. ఇండికా ఉంది ఇక్కడ, దీన్ని మొత్తం పక్కకు పడేసిరు. మొత్తం ఏంది కథ కార్ఖానం. మారుతి కార్లు కొంటాం, ఆల్టో కొంటాం. ఈ ఆల్టో చూసిరా, దీన్ని పక్క పడేసింది. యాక్చువల్ మనం ఇంతకుముందు అడిగినాం, ఇది సెంటిమెంట్ అంట. సెంటిమెంట్ కార్స్ అమ్మరు, అలాగే పక్క పెడతారు. ఎందుకంటే వాళ్ళకు కలిసి వచ్చిన కార్లు ఉంటాయి, సెంటిమెంట్ కొన్ని. ఇక అవి అమ్మరు, అలా మిలిగిపోవాల్సిందే. పడిపోతా. ఈ సందులోకి పోదాం. ఇక్కడేదో ఫంక్షన్ అవుతుంది, రోడ్ క్లోజ్ చేసిరు. ఆల్టో 800 ఉంది. యాక్చువల్లీ మా బామ్మడి కూడా మన కింద ఇసిపెట్టి పైన కట్టుకుండు. అసలు అదే కరెక్ట్. ఇంత సిటీలో కింద ఇసిపెట్టుకుని పైన కట్టుకోవడం బెస్ట్. ఎందుకంటే పార్కింగ్ ప్లేస్ అనేది చూసి రేపు బయట పెట్టుకుండు, గేట్ ఉంది, కింద ఇసిపెట్టిండు. పైన సిటీలో కింద ఇసిపెట్టుకొని పైన కట్టుకోవడం బెస్ట్. నెక్స్ట్ నేను కూడా కడతా, మన యూట్యూబ్ ద్వారానే కడతా. ముందు 100% డిపార్ట్మెంట్. అమ్మో, ఆపోజిట్ కోట. యాక్చువల్లీ నా డిస్టిక్ ఇంతకుముందు ఆఫీసర్ ఉండే, ఇప్పుడు లేడు. ఇప్పుడు నెక్స్ట్ కొత్త వచ్చాడు. ఇటు పోదాం. ఎరా కుక్కలు, దావత్ అయిందా?
ఇలా సండే ఈ అమ్మ గల్లి గల్లి తిరుగుతురు. ఇక్కడ మొత్తం ఆటలు. ఓ ఓ ఇక్కడ అన్న ఒకటి పెట్టిండు పోతే రెడీగో. ఓకే ఓకే. ఈ జైలో ఇట్లా పక్కా పెట్టి పడేసిన అన్న చూసిరుగా. ట్యాక్స్ ప్లేటు మొత్తం టైర్లో గాలి దిగింది. ట్యాక్సీ పడుతూనే ఉంటుంది. మరి దాన్ని స్క్రాప్లోనే చేసుకోవాలి, నేమ్ క్లోజ్ చేసుకోవాలి. లేదా ట్యాక్స్ ప్రైవేట్ బండ్లకు ట్యాక్స్ ఎక్కువ పడుతుంది. మారుతి కార్ ఆల్రెడీ లేదు. క్రెటా ఉంది, ఎక్సెంట్ ఉంది, హ్యారియర్, హోండా సిటీ. అన్న మారుతి కార్లు, ఆల్టోలు, వ్యాగనార్లు, ఐటెన్లు కొంటాం. అమ్మ దీంతో పాటు కొంచెం పచ్చాపలు ఏమైనా పెట్టిన అయిపోతుంది అమ్మకానికి. ఏంది కథ కార్ఖానా. ఒక్క బండాన దొక్క అరే అసలు ఎటుపోయినా ఈ 800లు ఏంది, ఆల్టోలు 800లు ఏం లేవు అసలు. అంతమైపోయినాయి ఏంది బండ్లు మొత్తం. అరే ఎక్కడ పోయినా లేటెస్ట్ బండ్లే పడుతున్నాయి, టాప్ బండ్లే పడుతున్నాయి. మనకు ఒక ఆల్టో, ఒక వ్యాగనారు ఇన్ని గల్లీలు తిరిగినామన్నా నవ్వబడా ఆడ అవ్వాలి. ఈడపై అమ్మ ఏ గల్లి పైన పెళ్ళిళ్ళు అవుతున్నాయి, ఫంక్షన్లు అవుతున్నాయి. ఇక్కడ బ్రేజా పెట్టిండు, ఈ అందరూ సెటిల్ ఆడుతురు. అన్న ఈ సందులో మారుతి కార్లు ఉన్నాయి అమ్మకానికి. మారుతి 800s ఉన్నాయి అమ్మకానికి. ఇక్కడ మాకు కావాలి. ఇక్కడ ఆల్టో ఉంది మీదేనా అన్న? ఓకే నో ప్రాబ్లం. ఇక్కడ ఆల్టో ఉంది. ఊరి అమ్మ ఈడొక ఆల్టో ఉంది. అమ్మ సందులో పండగ సాయంత్రం ఉంది. ఈ సందులో రేపు మనం స్కెచ్ చేద్దాం. మొత్తం పోతా ఇన్నోవా ఉంది. ఎవరిదో ఏందో మరి కార్ఖానం. ఇక్కడ 2 ఆల్టోలు ఆపోజిట్ పెట్టి చూసి ఆల్టో LXi, ఆల్టో 800 LXi. మనకు విజిటింగ్ కార్డ్స్ కావాలి. విజిటింగ్ కార్డ్స్ తీసుకొని వస్తారు. ఇంక అమ్మ డైరెక్ట్ కార్డ్స్ ఇచ్చి టకా ప్రతి ఇంటికి పోయి ప్రతి కార్ని అడగడం, టకాటకు ఫైనల్ చేయడమే. ఇంక ఏం లేదు. ఇక నెక్స్ట్ మనకు మారుతి కార్ అవ్వట్లే అన్న ఈ సందులో కూడా. ఇక్కడ వ్యాగనార్ ఉంది చూసిరా. వ్యాగనార్ LXi అన్న అమ్ముతాం అనే బాబాయ్. ఆడుండో ఏందో అమ్మ. మొత్తం ఇలా ఆదివారం మొత్తం మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇండలో కూర్చొని మంచిగా తలకాయ కూర, మటన్, చికెన్ చేయాలన్నా. కష్టపడుతున్నాం. వారానికి ఒక రోజు మంచిగా ఇంత తాగి తిరిగి బాడీకి రెస్ట్ చేయాలి. ఇక్కడ సాయంత్రం ఉంది, మొత్తం దుమ్ము పట్టిపోయింది. అన్న సాయంత్రం అమ్ముతాం అనే బాబాయ్. అన్న పోలీస్ అయ్యింది కొంప ముంచి. అమ్మ మళ్ళీ ఏం లేదు, లోపలేస్తారు నన్ను. పోతే ఈడ కూడా ఆల్టో 800 మొత్తం వాకింగ్ పోతుంటారు, డిపార్ట్మెంట్ ఉంటారు. ఓకేనా. మనం ఎక్కువ చేస్తే లోపలేస్తారు. ఈడ ఒక వ్యాగనార్ ఉంది, మస్తు ఉందన్న. పైన క్యారియర్ ఉంది, టైప్ 3 మోడలు చూసిరా. డాక్టర్ కారు, డస్ట్ పట్టింది. అడగాలి మనం. అమ్ము ఈడ అయితే డాట్స్ అండ్ రెడీగా ఉందరు. దీన్ని ఎవడో ముద్దు పెట్టిండు బాగానే. అయ్యా వెనక బంపర్ లేదు, ఏం లేదు. దీని మొత్తం కథ కార్ఖానం. లేటెస్ట్ బండి TS నెంబర్ ఉంది. దీన్ని బాగానే కొట్టిరు. ముందు నుంచి కూడా చూద్దాం ఏంది దీని కథ కార్ఖానం. డాట్స్ అండ్ రెడీ గో. ముందు కూడా బంపర్లు ప్లే అయినాయి. ఏం సంగతి పెద్దనా, ఎవడు గుద్దిండు, ఏంది కథ కార్ఖానం. ఏమైనా ఉంటే మాకు చెప్పు. అమ్మేది ఉంటే ఐఎమ్ రెడీ. ఓకేనా. ఇప్పుడు ఏ గల్లీకి పోదాం? ఇక్కడ ఏమైనా బండ్లునే అవపడుతున్నాయి, పోదాం. మన రైడ్ ఎంతమంది అయింది? 8 minutes రైడ్. మనం 10 minutes. అరే కుక్కరాజు ఆ సందులో పో, అటు బాగా దొరుకుతాయి ముక్కలు బొక్కలు. ఏమా వేయాల ముక్కలు బొక్కలు వేయట్లేరా. ఇక్కడ ఒక ఆల్టో ఉంది. మీరు ఎప్పటి నుంచో చూస్తున్నాం. దీని అమ్మరు చేయరు. ఇక్కడ ట్యాక్స్ ప్లేట్ ఇండికా ఉంది. కుక్కల్ని పెంచుతుర్రు. ఇల్లు కట్టుకుంటే ఇట్లా కట్టుకోవాలి మంచిగా. మనం కూడా కట్టాలి. మారుతి 800 అవపడదన్న. ఎట్టక 2 మారుతి కార్లు అవపడ్డాయి. థ్యాంక్ యూ సో మచ్. నా కడుపు నిండిపోయింది. ఇటువంటి కార్లు ఒక ఇంటి ముందు 4 పెట్టుకొని అమ్ముకోవాలి. మా మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇప్పించాలని నా కోరిక. ఇప్పిద్దామా? బరబ్బర్ ఇప్పించాలి, తగ్గేదే. చూసిరుగా మన బండి ఆగిపోయింది. వీడియో మాట్లాడదామా? మారుతి 800 వచ్చేసి ఇది టైప్ 2 మోడల్. ఓకేనా. బట్ పోతే ఇటువంటి బండ్లు చిన్న ఫ్యామిలీకి బాగుంటాయి. నాకు లోపల సీటింగ్ బాగుంది, బాడీ బాగుంది. ఏడో టైప్ 1 ఇది దగ్గర 10 సంవత్సరాల కింద అడిగినా అమ్మనని చెప్పిండు అన్న. కాబట్టి ఓకే నో ప్రాబ్లం. మనం ఇంకా
ఇది అమ్ముతో అమ్మడో తెలియదు, కానీ మనకు మెయిన్ గ్యాస్ ఉండాలి, ఎల్పిజి ఉండాలి. మారుతి 800 మెయింటెనెన్స్ చేయాలంటే మామూలు మాట కాదు. మారుతి 800కి కంపల్సరీ గ్యాస్ ఉండాలి. గ్యాస్ ఉంటేనే మనం తోలగలం. ఇప్పుడు తమ్మునేల్ కోసం అయితే ఒక ఫోటో కొడుతున్నా, ఎందుకంటే మనకు తమ్మునేల్ 2 కార్లు రైట్. ఇప్పుడు మనం నెక్స్ట్ ఎడిపోదాం. సండే రైడ్ మాత్రం ఎంజాయ్ రైడ్ అన్న. ఇది మీరు ఏంటంటే మనం ఎప్పుడూ కార్లు అమ్మడం కొనడమే కాదు, మన ఛానల్ రోజుకు ఎన్ని కార్లు 1-2 సేల్ అవుతాయి, నెలకు 40 కార్లు సేల్ అవుతాయి. బట్ ఏంటంటే అప్పుడు కొంచెం ఎంజాయ్మెంట్ కూడా ఉండాలి కాబట్టి మనం ఈ వీడియో చేస్తున్నాం, ఎంజాయ్మెంట్ కోసం మాత్రమే. బట్ ఒకవేళ సెర్చింగ్లో ఏమైనా దొరికితే మాత్రం తీసుకుంటాం. నిమ్మలం అరే అన్న, నిమ్మలం పోవి అసలుకే రోజులు బాగాలేవు, ఏంది కథ కార్ఖానం. నెక్స్ట్ కుక్కని మంచిగా ఆడుకుంటాం. ఈ ఆల్టో అయితే నేను 10 సంవత్సరాలు చూస్తున్నా, అది అమ్మడు. సెంటిమెంట్ కొన్ని ఆటో కార్స్ ఉంటాయి, సెంటిమెంట్ వాళ్ళు అమ్మరు, నామక వస్తే అలాగే ఉండాలి. మనం పని చేద్దాం, ఇల్లు మాత్రం వస్తుందన్న. మనం యూట్యూబ్ ద్వారా కట్టాలి, చెట్లు గిట్లు టైల్స్ గిల్స్. మీ సపోర్ట్ ఉంటే, లైకులు మన వ్యూస్ అన్నీ ఉంటే ఫ్యూచర్లో కడదామా మీ సపోర్ట్ ఉంటే. శబరి హోటల్ టీ టిఫిన్ సెంటర్. ఈ అండర్ పాసింగ్ దూరుతాం. ఇంకొక 2 నిమిషాలు వీడియో అయితే చేస్తా అన్న, కొంచెం చూస్తారని అయితే అనుకుంటున్నా. ఇంకా 2 మినిట్స్ రైడ్ చేస్తా, ఎందుకంటే 11 నిమిషాలు 12 నిమిషాలు కావస్తుంది. ఇంకొక 2 నిమిషాలు చేసి మనం ఎడిపోదాం. ఇంకో 2 మినిట్స్ చేస్తా. జాంపళ్ళు ఇక్కడ జాంపళ్ళు అమ్ముతారు, మంచిగా ఉంటాయి జాంపళ్ళు. ఒకప్పుడు 2 కిలోలు ఉండే, 2 రూపాయలు ఉండే కిలో, ఇప్పుడు వచ్చేసి 50 రూపాయలు అయిందన్న కిలో. ఒకసారి అయితే ఈ అపార్ట్మెంట్కి అయితే పోతున్నాం, ఫస్ట్ టైం ఈ అపార్ట్మెంట్కి ఇప్పటివరకు పోలే. అమ్మో దీంట్లో అఫీషియల్స్ ఉన్నారు. అమ్మ దీంట్లో కార్లు అమ్మకానికి ఉన్నాయా లేవా? కార్లు అమ్మకానికి. సరే. ఎందుకంటే యాక్చువల్లీ వీడియో షూట్ మనకు మనం హెల్మెట్ ఫ్రంట్ క్యామ్ అట్లా పెట్టుకోవాలి. ఇట్లా డైరెక్ట్ సెల్ పట్టుకొని షూట్ చేసుకుంటూ పోతే ఏంటంటే కొందరు సీరియస్ అవుతారు. షిఫ్ట్ ఉంది ఇక్కడ. అసలు మారుతి కార్లు, ఆల్టోలు, శాంత్రోలు అవ్వట్లే. ఇది అపార్ట్మెంటా బ్రదర్? సారీ షిఫ్ట్ పోతే మనం ఇప్పుడు ఆడున్నాం అంటే మా సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే దామోదర్ రెడ్డి గారి గెస్ట్ హౌస్ బ్యాక్ సైడ్ చూసిరుగా. దామోదర్ రెడ్డి గారు గెస్ట్ హౌస్ బ్యాక్ సైడ్ వ్యూ, ఇది బ్యాక్ సైడ్ ఉన్నాం. అయినా మనం రైడ్ చేద్దాం. ఇక్కడ ఏం కార్లు ఏమో అవ్వట్లేదు, ఏంది కథ కార్ఖానం. ఈ టైంలో ఓకే బాబాయ్, డ్యూటీ అయిపోలే ఇంకా? అయిపోలే. కష్టపడుతుండు బాబాయ్ సాయంత్రం వరకు. 500, 1000 రూపాయలు, 800 ఎంత వస్తాయో ఏందో తీసుకొని ఇంటికి పోవాలి. మా చిన్నమ్మకు ఇవ్వాలి, 100 రూపాయలు ఖర్చు పెట్టుకోవాలి. జీవితం అదే. ఈ అపార్ట్మెంట్ కూడా ఒకసారి వచ్చినాం, బట్ రెండోసారి పోతున్నాం. ఏదేమన్నా కానీ ఇప్పుడు ఏమున్నాయి కార్లు, ఏంది ఇక్కడ షిఫ్ట్ ఉంది. చిన్న కార్లు ఏం లేవు, మొత్తం పెద్ద కార్లే ఉన్నాయి. చూసిరుగా బ్రేజా, హుందాయ్. చిన్న కార్లు అయితే ఏం లేవు, మొత్తం పెద్ద కార్లే ఉన్నాయి. బ్రేజా, మారుతి కార్లు ఏం లేవు. ఇక రైడ్ అయితే క్లోజ్ చేద్దాం, ఎక్కువసేపు వద్దు. వెన్యూ అరే అసలు ఏందన్నా మారుతి కార్లు లేవు, ఈ అపార్ట్మెంట్ కూడా ఒకసారి వచ్చినాం మనం. పుట్టి బైక్లో ఉన్నాయి, ఈ అపార్ట్మెంట్లో బైక్ వాళ్ళకి ఇచ్చారు, ఏంది కార్లు ఏం లేవు. ఓకే అన్న మారుతి కారు ఉంది చూసిరుగా. ఇది అమ్ముతారా మనం ఒక విజిటింగ్ కార్డు తెచ్చి దీన్ని మాట్లాడాలి రేపు. ఇక్కడ ఆల్టో ఉంది, కుర్పల్లి బ్యూటీ పార్లర్
చూసిరా క్లాస్ ఏరియా మంచిగా ఉంది. కానీ అందరూ కింద పార్కింగ్ ప్లేస్ లేకుండా కింద ఇల్లు కట్టుకోరు. ఇది చూసిరా మంచిగా కింద ఇసి పెట్టుకోండు, పైన కట్టుకోండు. కింద కూడా కొంచెం ఇల్లు ఉంది, కింద కూడా ఇల్లు ఉంది. శాంత్రో మంచిగా ఉంది, కంపెనీ పెయింట్తో ఉంది. కానీ మొత్తం డస్ట్ పట్టింది చూసిరా, పక్క పెట్టిరు. ఇట్లా ఏం చేసినట్టు అమ్మకానికి ఉన్నప్పుడు కొంచెం పక్క పడేస్తారు. ఇక వాళ్ళు కొత్త కారు తీసుకుంటారు, దాన్ని కొనడానికి ఎవరు ఉంటారు కాబట్టి. ఇది వచ్చేసి శాంత్రో డాక్టర్ కారు. అన్న మీదేనా కారు? డాక్టర్ కారా? ఓకే ఓకే. మాది యూట్యూబ్ ఛానల్ అంటే ఒక రైడ్ మాది. మామూలుగా లోకల్ రైడ్ చేస్తున్నాం. లోకల్ ఏమేమి కార్స్ ఉన్నాయి అమ్మకానికి ఏందని రైడ్ చేస్తున్నాం. ఓకే ఓకే. డాక్టర్ కారు ఏ మోడల్ అండి ఇది? 9. మంచిగా ఉంది మొత్తం, ఇంజన్ కండిషన్ మొత్తం ఓకేనా? ఓకే రైట్. శ్రీశైలం కూడా పోయిచ్చిరా అన్న? శ్రీశైలం కూడా పోయించిందంట. ఓకే థ్యాంక్ యూ అన్న. సైప్ కార్స్ వాళ్ళు మాది యూట్యూబ్ ఛానల్లో సైప్ కార్స్ అని కొట్టినట్టు వస్తుంది అన్న. శ్రీశైలం కూడా పోయించిందంట. చూసిరుగా వోక్స్వ్యాగన్ వెంటో, రెనాల్ట్ క్విడ్. అమ్మ గల్లీలో అసలు ఎక్కడ చూసినా మారుతి కార్లు అంతమైపోయినాయి, అసలు అవపడలేదు. అందుకే మారుతి కార్లకు రేట్లు పెరిగిపోయినాయి. చూసిరుగా అన్ని కార్లు ఉన్నాయి కానీ మారుతి కార్లు, వ్యాగనార్లు, శాంత్రులు అవపట్లేదు. రాను రాను అంతమైపోతున్నాయి. ఆడొకటి ఉంది ఈ టెంపుల్. పోతే ఒక్క రైడ్గా ఇంకొక అన్న వచ్చేసి 6 నిమిషాలు అవుతుంది. ఇంకొక 2 నిమిషాలు రైడ్ అయితే క్లోజ్ చేస్తా. చూస్తారా ఇక్కడ 800 ఉంది. పిల్లగాళ్ళు ఆడుకుంటారు క్రికెట్. ఇలా సాయంత్రం ఈవినింగ్ మంచిగా ఆడుకుంటారు. ఈ గల్లి నుంచి అటు వచ్చేద్దాం. బాబాయ్ బాగున్నావా? ఏడా ఏం చెప్తున్నావు? ఇదే షాప్ మీది? ఆడ షాపు అదా? ఈ బంగ్లా మీదేనా? అవతల ఆర్మీ 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 ఆర్మీలో జాబ్ చేస్తాడు. ఇంకొక ఆయన అయితే ఇది ఇట కొడుకు ఆర్మీ. గ్రేట్, నువ్వు కొడుకుని ఆర్మీ పంపించినావు దేశం కోసం. రైట్ రైట్. థ్యాంక్ యూ అను. రైట్ థ్యాంక్ యూ. నీకు మేము థ్యాంక్ యూ చెప్పాలి, నువ్వు మాకు కాదు. ఓకే. ఇక్కడ అపార్ట్మెంట్ కింద షిఫ్ట్ పెట్టుకుంటే అప్పుడే అన్న అపార్ట్మెంట్లో ఈ అమ్మ ఐటెం చూసి రమస్తుంది బండి క్లీన్ అండ్ నీట్గా. ఏదేమన్నా ఇట్లా నేను ఇప్పిస్తా. మా ఫ్యామిలీ, మా అక్క చెల్లెలు అందరు కారులో తిరగాలి. సాయిబ్ కాస్ వార్డ్ ఉంది. మీ కళలు తీరుతాయి, మీరు కారులో తిరుగుతారు. తగ్గేదలే, వెనక పోయేదలే. మీ అందరు కార్లు ఇప్పిస్తా, మీరు కార్లు తిరుగుతారు. ఓకేనా? పోతే ఇక ఈ సంత వచ్చేసి ఇక్కడ అపార్ట్మెంట్లు ఏం లేవు, కార్లు అయితే అవ్వట్లేదు. మారుతి కార్లు 17 minutes 32 seconds అయింది. ఈ గల్లీలో మొత్తం ఎంటీ. పోతే ఇక్కడ మన థియేటర్ ఉంది. వీడియో ఇక క్లోజ్ చేద్దాం. అంటే మా చిన్నప్పుడు రామలింగేశ్వర టాకీస్ అంటాం. థియేటర్ కాడ క్లోజ్ చేద్దాం. షిఫ్ట్ ఉంది ఇక్కడ. అయితే ఈ థియేటర్లోకి ఎంట్రన్స్ అనేది మొత్తం చూసిరా ఈకో ఉంది, మారుతి ఈకో. ఇది థియేటరు, మా చిన్ననాటి థియేటర్ ఇది. రామలింగేశ్వర టాకీస్ అంటారు. యాక్చువల్లీ మొత్తం పడవ పడ్డది. ఇక దీంట్లో ఎవరు పోవట్లేదు. యాక్చువల్లీ ఒంటరి విహారీ వాళ్ళు వీళ్ళు దీంట్లో దయ్యాలు ఉన్నాయంటే వచ్చి వీడియోలు చేస్తారు. మనకి ఇటువంటి రైడ్స్ చీకట్లో చేస్తారు కానీ అమ్మ ఇటువంటి అస్సలు చేయొద్దు నువ్వు. మనం ఇటువంటి దాంట్లో ఎంటర్ కావద్దు. ఓకే, ఇంకా వీడియోనైతే మనం ఇంకా దగ్గర పడ్డది, క్లోజ్ చేయబోతున్నాం. కింగ్ ప్యాలెస్ బిర్యానీ సండే ఈరోజు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారా మరి? పోతే మా కుక్క రాజులు ఉన్నారు చాలామంది. సండే ఎంజాయ్మెంట్ ఎట్లా చేసారో ఏదో మొత్తం బ్యాచ్ ఓర్ని అమ్మ. అరే కొట్టుకోకండి రే, రే గొడవద్దు పో ఇంటికి పో. ఎందుకురా గొడవ? మనం అంతా ఒకడే. ఈ అమ్మ గొడవ బాస ఒకడే గొడవ పెట్టుకుంటారు. అలా నువ్వు ఎక్కువ తిన్నావు, నేను ఎక్కువ తిన్నావు, అందరం మనమేగా తిన్నాం, మన ఫ్యామిలీగా. గొడవలు ఎందుకు? పోతే మనం తిరిగి మళ్ళీ వచ్చేస్తున్నాం. 20 minutes రైడ్ చేసినామన్నా చూస్తున్నాం కానీ 20 minutes రైడ్. పోతే వీళ్ళు ఐస్ క్రీమ్ అమ్ముకునే వాళ్ళు చూసిరుగా, వీళ్ళు ఐస్ క్రీమ్ అమ్ముకుంటే ఉదయం సాయంత్రం ఒక 200-300 వస్తాయి. అన్న రోజుకి ఎంత వస్తాయి అన్న? రోజుకి ఎంత వస్తాయి ఐస్ క్రీమ్ అమ్మితే? 300 వస్తాయా? 300 వస్తాయి. చూసిరా కష్టాజితం. ఓకే వీడియో. రోజుకు ఐస్ క్రీమ్ అమ్మితే 200-300 వస్తాయి. కష్టార్జితం 200-300 కోసం కష్టం చేస్తారు పాపం. ఇంటికాడ వీళ్ళు ఐస్ క్రీమ్ కూడా వాళ్ళు కూడా కార్లో తిరగాలని కోరిక ఉంటుంది. కాబట్టి సైప్ అన్న బ్రతికిన రోజులు మీరు కార్లలో తిరుగుతారు ముందు.
తిప్పుతాం, తగ్గేదలే. మీ అత్తగారింటి పైన అమ్మగారింటి పైన ఆడిపోయిన కార్లో బరబ్బర్ పోవాల్సిందే, కార్లు దిగాల్సిందే, అంతేనా కాదా? ఓకే, ఇదైతే ఎంజాయ్ రైడు. ఇక్కడ విస్టా ఉంది, ఏదో మనకు ఒక్క మార్చికార అవ్వాలి అన్న, ఇన్ని సందులు తిరిగినా కానీ. పడిపోతే ఫైనల్గా మనకు 20 మినిట్స్ అయింది. ఇక్కడ మనకు డెంటల్ డాక్టర్ ఉంటారు, యాక్చువల్లీ చనిపోయింది ఆయన. ఇది శ్రీలక్ష్మి మెడికల్. మనం కూడా ఒక డెంట్ పోతే ఎన్నకాడ వేయించుకున్నాం, డాక్టర్ ఫ్లెక్స్ లేదు, ఈయన చనిపోయాడు యాక్చువల్లీ. ఓకే, పో 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 పో, త్వరపడను అవసరం లేదు. పాత సామాన్లు ఏమున్నాయి పోయి వేయడానికి, పాత సామాన్లు వేయంటుడు, పాత కార్లు ఇక ముందు ముందు స్క్రాప్ కార్లు వేయాల్సిందే. పోతే రైడ్ అయితే క్లోజ్ చేద్దాం. విద్యుత్ శాఖ ఇంటి ముందు చూసిరా, పార్కింగ్ ప్లేస్ ఉంటే పెట్టుకోవచ్చు, పార్కింగ్ ప్లేస్ లేకుంటే ఏంది కదా. ఇక్కడ వెర్నా ఉంది, ఈ గల్లీ మొత్తం ఇవి ఉంటాయి. ఇక్కడ వచ్చేస్తే అంబు ఇక్కడ కార్లు ఉన్నాయి కానీ అంబులెన్స్లు ఇవన్నీ ఉన్నాయి. ఓకే అన్న, రైడ్ అయితే మనం ఇక క్లోజ్ చేయబోతున్నాం. సారీ 21 మినిట్స్ వీడియో చేసినాం. గ్రేట్ ఆఫ్ ద వీడియో. బట్ పోతే ఫైనల్ టచ్ మీకు, ఇక్కడ ఒక కార్ ఉంది జెన్ను. ఈ కార్ని 5 సంవత్సరాల నుంచి అడుగుతున్నాం. అంటే 5 సంవత్సరాల కింద అడిగిన 60,000 తక్కువేనంటుండు. 2000 మోడలు 60,000 తక్కువేనంటుండు. చూసిరే ఎంత ఒరిజినల్గా ఉందో కార్. మీకు కొంచెం చూపిస్తా ఫైనల్గా. 2000 మోడలు 60,000 రూపాయి కూడా తక్కువేడంట. 5 సంవత్సరాలు కూడా 60,000 తక్కువేనంటుండు ఈ బండి. చూసిరుగా 2000 జెన్ 60,000 రూపాయి కూడా తక్కువేనంటుండు. మనం 30,000 ఇప్పిస్తాం మిడిల్ క్లాస్ వాళ్ళకు. అంటే కొందరు అట్లా ఉంటారు, 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు దాన్ని అమ్మరు, అది అట్నే ఉంచుకుంటారు. నిమ్మలం యూత్ ఇట్లా పోయి అమ్మనాళ్ళని ఇబ్బంది పెడతారు. ఓకే, చూసిరుగా వీడియో అయితే ఆఫ్ చేస్తున్నా, క్లోజ్ చేస్తున్నా. ఇట్లా ఉంటారు కొందరు, ఏంటంటే సెంటిమెంట్. 5 సంవత్సరాలు కూడా దాన్ని 60,000 తక్కువ అమ్మట్లే, కొందరు అట్లుంటారు. ఓకే, వీడియో అయితే ఆఫ్ చేస్తున్నా. ఓకే రైట్, బెస్ట్ ఆఫ్ లక్, హ్యావ్ నైస్ డే, హ్యాపీ సండే, ఎంజాయ్ డే.